30 సంవత్సరాలుగా మీ రాత, మీ విజువలైజేషన్ మా ఉద్యమానికి అండదండగా నిలబడింది. మీ మీడియా లేకపోతే మాకంటూ మీడియా లేదు, మాకంటూ మీడియా అధినేతలు లేరు. కానీ ఇది ఒక సామాజిక న్యాయంతో కూడుకున్న డిమాండ్ అని మీరందరూ భావించటం వలన పతాక శీర్షికలుగా ఎన్నడూ 30 ఏళ్ల కిందట మా వర్గాల పేర్లు, మా కులాల పేర్లు, మా నాయకుల పేర్లు పత్రికల్లో, టీవీలలో వచ్చిన సందర్భం లేదు. కానీ 30 ఏండ్ల ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో 1994 నుంచి ఆ ఉద్యమం మొదలైనప్పటి నుంచి మీరు మా నాయకత్వాన్ని, మా కార్యకర్తల్ని, మా పోరాటాన్ని పతాక శీర్షికలుగా రాసి ఈ మొత్తం సమాజం మద్దతు కూడగట్టడానికి మీరు చేసిన ప్రయత్నానికి మొట్టమొదలు మా తరపున మొత్తం 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కలిపి 1 కోటి మంది మాదిగల తరపున మీడియాకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని ఎక్కడ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొంటూ గట్టిగా నిలబడి, నిటారుగా నిలబడి, విశ్రాంతి లేకుండా 30 ఏళ్ళు ఎక్కిన గడప ఎక్కి, దిగిన గడప దిగి, ఒప్పించి న్యాయమైన డిమాండ్ కోసం కృషి చేసిన ఈ ఫలితం వచ్చిన ఈ సందర్భంలో ఈ మొత్తానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగన్నకి ఈ సందర్భంగా మాదిగ ఇంటలెక్చువల్స్ ఫోరం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక 3వ వ్యక్తి, ఒకవైపు మీడియా, మరోవైపు ఉద్యమం, ఉద్యమ నాయకత్వం. ఎంత ఉద్యమం చేసినా ఆ ఉద్యమాన్ని ఎక్కడో ఒక చోట లాజికల్ ముగింపు పలకవలసింది ప్రభుత్వమే. అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా తార్కికమైన ముగింపు పలకాలి. ఆ తార్కికమైన ముగింపు పలకాలంటే చట్టసభలే ఆ పని చేయాలి. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు మాదిగలని, మాదిగల ఓట్లని అనేక పార్టీలు, అనేక మంది ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. 94లో వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇట్లా ఈ వరుసలో 1/2 డజనుకు పైగా ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ 1/2 డజను ముఖ్యమంత్రుల్లో కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి మాదిగలకి న్యాయం చేశాడు. ఒక 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు న్యాయం జరిగిన సందర్భంలో వర్గీకరణ ఫలితం వలన ఉద్యోగం పొంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పొందిన ఒక 2, నేను ప్రొఫెసర్ సి కాసిం గా నేను, ప్రొఫెసర్ మల్లేశం గారు ఈ వేదిక మీద 2000 సంవత్సరంలో వర్గీకరణ చట్టం వచ్చినప్పుడు ఫలితాన్ని పొందిన వాళ్ళం ఈ వేదిక మీద ఉన్నాం. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ చట్టం చేస్తామని తిరిగారు తప్ప ఎవ్వరు మాదిగల కోసం చట్టం చేయలే. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్లు వేయించుకున్నారు, ప్రలోభ పెట్టారు, హామీలు ఇచ్చారు. మాదిగలు ఆశపడ్డారు. రాజశేఖర రెడ్డి చేస్తారని ఆశపడ్డాడు, రోషయ్య చేస్తారని ఆశపడ్డారు, చివరికి కేసీఆర్ చేస్తారని ఆశపడ్డారు. కానీ ఎవ్వరూ చేయలే. మాటలు మాత్రం ఇచ్చారు, హామీ మాత్రం ఇచ్చారు. కానీ ఆనాటి నుంచి నాకు తెలిసి కనీసం 2005-06 నుంచి రేవంత్ రెడ్డి గారు మాదిగ ఉద్యమం పట్ల సానుభూతితో ఉన్నాడు. స్వయంగా ఆయన, నేను చాలా వేదికలు షేర్ చేసుకున్నాం. ఢిల్లీలో మాదిగ విద్యార్థులు ఎంఎస్ఎఫ్ అనే సంఘం సభ జరిపితే 10,000 మందితో ఆ సభా వేదిక మీద పార్లమెంటు నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నేను మందకృష్ణ అన్న వేదిక మీద ఉన్నాం. ఆ ఢిల్లీ సభకు వచ్చి మాట్లాడాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. నేను మాదిగల పక్షం,
న్యాయం పక్షం, సామాజిక న్యాయం పక్షం. మా ఊరిలో మాదిగలు నాకు స్నేహితులున్నారు. వ్యవసాయ పనుల్లో మేము భాగంగా ఉంటాం. నేను జెడ్పీటీసీ గెలవడానికి, తర్వాత ఎమ్మెల్సీగా గెలవడానికి, తర్వాత నేను ఎంపీగా గెలవడానికి మాదిగలే కారణమయ్యారు. వాళ్ళ పట్ల నాకు సానుభూతి ఉంది. ఆ బాధని నేను అర్థం చేసుకోగలను. ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తాను, వచ్చిన తర్వాత పరిష్కరిస్తాను అని ఢిల్లీలో మాట్లాడాడు. ఆ తర్వాత ఇక్కడనే మా అన్న పురుషోత్తం గారు, ప్రొఫెసర్ పురుషోత్తం గారు, ఆయన పుస్తకం రాశాడు. ఆయన జీవితాన్ని కలిపి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తక ఆవిష్కరణ సభ ఇదే ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ ప్రెస్ క్లబ్ లో ఆయన సభకు వచ్చాడు ముఖ్య అతిథిగా. నేను ఆ వేదిక మీద ఉన్నా. ఆనాడు నేను అడిగాను, ఆ రోజు మీరు మాట్లాడిన మాట ప్రకారం, ఢిల్లీలో మాట్లాడిన మాట ప్రకారం మా బాధ, పురుషోత్తం గారు ఉద్యమం మొదలైనప్పటి నుంచి మాతో ఉన్నారు, ఈ సమస్యని ఈ పుస్తకంలో వ్యక్తమైంది, ఈ తెలంగాణ సమస్య పుస్తకంలో వ్యక్తమైందంటే ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు నేను మాదిగలకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత పార్టీ నాయకుడయ్యాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. టిపిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన చాలా సభల్లో ప్రకటించాడు. దానితో పాటు ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికలు వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినప్పుడు చేవెళ్ళే డిక్లరేషన్ అంటాం దాన్ని, మల్లికార్జున ఖర్గే గారు ఆ డిక్లరేషన్ ఇచ్చారు. ఆనాడైన మొదటి పాయింట్ ఏముందంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనే ఉంది. ఈ మొత్తం ప్రాసెస్లో రేవంత్ రెడ్డి గారు తన చిత్తశుద్ధిని ప్రదర్శించాడు, తన కమిట్మెంట్ను ప్రదర్శించాడు. ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యమంత్రుల ఉదాహరణ ఎందుకు చెప్పారంటే ఆ ముఖ్యమంత్రులందరూ కూడా మాదిగల ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈయన తన కమిట్మెంట్ను మాదిగల పట్ల ప్రదర్శించినందుకు మాదిగ జాతి, మాదిగ కులము, ఈ కులము కృతజ్ఞత లేని కులం కాదు. చిన్న పని చేస్తే గుండెల్లో పెట్టుకునే కులం ఇది. చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తే 10 సంవత్సరాలు ఆయనను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది మాదిగలే. అందుకోసం ఎవరైనా సరే కృతజ్ఞత లేని వాళ్ళు అని అనుకునే ప్రమాదం ఉందని నేను ఈ విషయం అంతా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలలో సందర్భం వచ్చినప్పుడు నేను భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తా. వారు విద్యారంగంలో, పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో, ప్రభుత్వ విధానాల్లో తీసుకున్న నిర్ణయాల్లో లోపాలని నేను వేరే వేరే సందర్భాల్లో మాట్లాడతా. ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తా. కానీ ఈ పర్టికులర్ సందర్భంలో ఈ ఉద్యమంతో నేను 30 ఏళ్లుగా ఉన్నాను. ఆ ఉద్యమం పెయిన్ ఏంటో నాకు తెలుసు. ఆ పెయిన్ను పరిష్కరించడం కోసం ఆయన ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు రాగానే, నిజానికి ఎవరైనా ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే తీర్పు మొత్తం వచ్చిన తర్వాత కాపీ చేతిలోకి వచ్చాక, 565 పేజీల కాపీ చేతిలోకి వచ్చినాక మేము తీర్పు చూసిన తర్వాత మాట్లాడతామని అంటారు ముఖ్యమంత్రులు. కానీ స్క్రోలింగ్ను చూసి ఆయన వచ్చి మాట్లాడాడు. జస్ట్ స్క్రోలింగ్ వస్తూ ఉంది. 10:30కు కోర్టు స్టార్ట్ అయింది, 11 గంటలకి బెంచ్ మీదకి వచ్చింది, 11:35 నిమిషాలకి స్క్రోలింగ్ మొదలైంది. ఆయన 12 గంటలకు వచ్చి అనౌన్స్ చేశాడు. కనుక అనౌన్స్ చేసినప్పుడు ఏ మాట మీద ఉన్నాడు. మేము 1 నెల రోజుల తర్వాత కొద్దిమంది మేధావులము, ఎమ్మెల్యేలము వెళ్ళి ఆయనను కలిసినప్పుడు ఒకటే మాట అన్నాడు, మాదిగలు నాకు ఓట్లేస్తారా వెయ్యరా అనేది తర్వాతి సంగతి, మాదిగలకి నేను మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటాను అన్నాడు. ఇవాళ ఆ మాట నిలబెట్టుకున్నందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఆమోదం తీసుకున్నారు, జీవో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాసెస్ పూర్తి అయింది. నాకు తెలిసి మొత్తం ప్రాసెస్ పూర్తి అయింది. ఇక జీవో రావాల్సి ఉంది, చట్ట రూపం తీసుకోవాలి. ఆ చట్ట రూపం తీసుకునే వరకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడిన రేవంత్ రెడ్డికి వ్యక్తిగా నేను కృతజ్ఞతలు చెప్పడమే కాదు, ఇక్కడ కూర్చున్న మాదిగ మేధావుల ఇంటలెక్చువల్ ఫోరం తరపున మేము ఆయన కృతజ్ఞతలు చెప్పడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ఈ బాధ్యతగా భావించి వెంటనే ఇప్పటికి 2 రోజులు గడిచింది. ఇంకొక 5 రోజుల్లో జీవో తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. 5 రోజుల్లో, వారం కన్నా ఎక్కువ సమయం పట్టదు. వారు తలుసుకుంటే ఈ జీవో వస్తే ఇంకా మాదిగల్లో ఉన్న ఆందోళన తొలగిపోతుంది. ఆ తొలగిపోవడం కోసం వెంటనే జీవో తీసుకురావాలి. జీవో తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏవేవైతే నోటిఫికేషన్స్ ఇచ్చి రిజల్ట్స్ ఇవ్వకుండా ఉన్నారు, ఈ రిజల్ట్స్ ఇవ్వకుండా ఉన్న నోటిఫికేషన్స్ గ్రూప్ 2 ఉన్నది, గ్రూప్ 1 ఉన్నది, ఇంకా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. రాబోయే
ఉద్యోగ నోటిఫికేషన్లో ఎలాగూ ఈ జీవో వర్తింపజేస్తారు. కానీ ఇప్పటికే వచ్చిన జీవోలో కూడా ఈ జీవోను అనుసరింపజేసి సెలక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూలు జరిపేటప్పుడు సెలక్షన్ ప్రాసెస్కు దీన్ని వర్తింపజేస్తేనే మీరు చేసిన కృషికి ఫలితం దక్కుతుంది, మాదిగ బిడ్డలకి న్యాయం దక్కుతుంది. వెంటనే జీవో తీసుకొచ్చి ఆ పని చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. ఇక మిగతా విషయాలంటారా, ప్రాసెస్లో చాలా విషయాలు ఉంటాయి, ఎక్స్క్లూడివ్ అండ్ ఇంక్లూజివ్ అనేటటువంటి విషయాలు ఉంటాయి. మేము మేధావులం గనక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకుంటాం, త్వరలోనే అపాయింట్మెంట్ తీసుకొని వారిని కలుస్తాం, మా అభిప్రాయాలను స్పష్టంగా వారితో మాట్లాడతాం. భవిష్యత్తులో సామాజిక న్యాయం అంటే అందరికీ సమన్యాయం జరగటమే. ఆయన్ని అన్నాడు, ఇది ఫిబ్రవరి 4వ తారీఖు సామాజిక న్యాయ సాధన దినం అని ప్రకటించాడు. సామాజిక న్యాయ సాధన దినం అని ప్రకటించారు కదా, మీరు అదే మాట మీద ఉండండి. అదే మాట మీద మీరు ఉన్నట్లయితే మాదిగ దళిత కులాల్లో అట్టడుగు మాదిగలు, మాదిగల్లో అట్టడుగు ఎవరు? మాదిగ ఉపకులాలు. మాదిగ ఉపకులాలు అట్టడుగు, మాదిగ ఉపకులాల్లో అట్టడుగు ఎవరు? డక్కలోళ్ళు. డక్కలోళ్లకు సామాజిక న్యాయం జరగాలి. మీ సామాజిక న్యాయ దినం ఏదైతే అన్నారో వాళ్ళకు సామాజిక న్యాయం జరగడానికి ఏమైనా హార్డిల్స్, అడ్డంకులు, అవరోధాలు ఉంటే వాటిని కూడా మీరు పరిష్కరిస్తే ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారి మందకృష్ణన్న ఈ మొత్తం ఉద్యమ నేపథ్యంలో తన జీవితాన్ని, తన సమయాన్ని, తన కుటుంబాన్ని, తన శ్రమని దారపోశాడు ఉద్యమానికి. ఆయన దళిత ఉద్యమానికి ఒక చుక్కాని, ఒక దిక్చూసి, ఆ దిక్చూసిగా ఉన్న మందకృష్ణన్న ఆయన కోరికని, డిమాండ్ను మన్నించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వర్గీకరణ చేసింది. వెంటనే దాన్ని జీవో రూపంలో తీసుకురావాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా ఎవరికి శత్రువులు కాదు, మనం కలిసి పోరాడవలసిన వాళ్ళం. ఒక చిన్న అంశం, అన్నదమ్ములకు మధ్యలో సామాజిక న్యాయాన్ని పంపిణీ చేసుకోవాల్సిన ఒక చిన్న అంశం ముందుకొచ్చింది. ఆ చిన్న అంశం ముందుకొచ్చినప్పుడు అంబేద్కరే చెప్పాడు, ఎవరి జనాభా దామాష ప్రకారం వారే ఫలితం అనుభవించాలి. ఏ ఒక్క కులమైనా సరే వారి కులానికి ఎక్కువగా ఫలితాలు అనుభవించడం సామాజిక న్యాయం కాదని అంబేద్కర్ 1947లోనే ప్రకటించాడు. దాని ప్రకారం వర్గీకరణ జరుగుతున్నది గనక ఇప్పటి వరకు మనం ఈ విషయంలో 30 ఏళ్ళు మన సమయం కోల్పోయాం. 2 జనరేషన్స్ పోయాయి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాల మేధావులకి, మాల ప్రజానికానికి, మాల మధ్యతరగతికి, మాల ఉద్యోగస్తులకి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మా అన్నలు, మా కన్నీళ్ళని, మా నెత్తుర్ని, మా బాధల్ని, మా ఆరాటాల్ని, మా పోరాటాల్ని అర్థం చేసుకున్న మా అన్నలు. మా మీద దాడులు జరిగితే మాకు నాయకత్వం వహించి కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం సార్ లాంటి వాళ్ళు మాకు నాయకత్వం వహించి న్యాయం చేసిన, కారంచెడు సంఘటనలు న్యాయం చేసిన మా అన్నలు మీరు. ఎన్నో సందర్భాల్లో మాతో పాటు మేము నీకు అంటరానితనం ఉంది, మాకు అంటరానితనం ఉంది. ఈ అంటరానితనం పోవాలి. నీకు రాజ్యాధికారం లేదు, నాకు రాజ్యాధికారం లేదు. నీకు సంపద లేదు, నాకు సంపద లేదు. నీకు సంపద కావాలి, నాకు సంపద కావాలి. నీకు ఉద్యోగాలు కావాలి, నాకు ఉద్యోగాలు కావాలి. అల్టిమేట్గా రాజ్యాధికారం కావాలి. దానికోసం 1 కోటి మేమున్నాం. 1 కోటి మేముంటే కనీసం అందులో 60-70 లక్షలైనా మీరు ఉంటారు 2 రాష్ట్రాల్లో. 1 కోటి జనాభా 60-70 లక్షలు కలిస్తే 1,70,00,000 అవుతుంది. శత్రువు వచ్చినప్పుడు కౌరవులకు పాండవులకు మధ్యన ఘర్షణ ఉన్నది. కానీ 3వ శత్రువు వచ్చినప్పుడు కౌరవులు పాండవులు ఒకటే అని అన్నాడు భీష్ముడు. ధర్మరాజు మనిద్దరం ఒకటే కనుక మన మధ్యన సమస్య వచ్చింది, మనం మాట్లాడుకున్నాం, పరిష్కరించుకున్నాం. భవిష్యత్తులో రాబోయేది పోరాటంలో మనిద్దరం ఒకటి. ఈ కాలంలో తెలిసో తెలియకో, ఆవేశంతోనో బాధతోనో మా వైపు నుంచి ఎవరైనా, విద్యార్థులైనా, మేధావులైనా, ఉద్యమ నాయకత్వమైనా మీ మనసు నొప్పించుంటే నేను క్షమాపణ అడుగుతున్నా. ఈ మొత్తం 30 ఏళ్ల కాలంలో తమ్ముడిగా మీ మనసు ఎక్కడైనా మా మాటల్లో, మా చేతల్లో మీ మనసు నొప్పించుంటే మీరు బాధపడకండి, నేను క్షమాపణ కోరుతున్నా. మన ఇద్దరం అన్నదమ్ములుగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్ యూ. ఈ యొక్క వర్గీకరణ సమస్యను ఓన్లీ సామాజిక న్యాయంగానే చూడాలి తప్ప